తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి యావత్ భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్, బూటకప్ ఎన్కౌంటర్, దాంతోపాటు కగార్ ఆపరేషన్ మార్చి 31తోని ముగుస్తుంది అంటూ కూడా అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. దాంతోపాటు చాలా ప్రెస్ మీట్లలో ఇటు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రాంతానికి సంబంధించి మావోయిస్టు ప్రాబల్యం ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా మిలిటరీని దించి పూర్తిగా కూడా ఎవరు ఉండకూడదు, అడవి బాటలో అసలు మావోయిస్ట్ అనే పేరు కానీ మావోయిస్టు పార్టీకి సంబంధించి పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ మావోయిస్టులు అనేటోళ్ళే లేకుండా చేయాలని సిద్ధపడ్డాడు అమిత్ షా. అయితే దాంట్లో భాగంగా కొన్ని తవ్వుతున్న కొద్ది విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే మల్లా రాజిరెడ్డి కానీ, ఆసన్న కానీ, దేవ్జీ కానీ, దాంతోపాటు మరికొంతమంది మావోయిస్టులందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి చూసాం. కానీ ఈ లొంగిపోయిన వాళ్ళల్లో గణపతి ఎక్కడ అనే ఆచూకీ సంబంధించి కాస్త చర్చ కొనసాగుతుంది. అయితే గణపతికి సంబంధించి నిజంగా గణపతి లొంగిపోయిందా అంటే మార్చి 31 లోపు గణపతిని ప్రవేశపెడితే ప్రజాక్షేత్రంలో గణపతి పోలీసుల అదుపులో ఉన్నట్టు, లేదు అంటే మార్చి 1 తర్వాత గణపతిని ఎన్కౌంటర్ ఏమైనా చేసి పూర్తి స్థాయిలో కూడా ఇక మావోయిస్టు శాఖ ముగిసిందా, లేకపోతే ఇంకెవరైనా బయటికి రాకపోతే జనజీవన స్రవంతిలోకి రాకపోతే వాళ్ళను ఇది హెచ్చరికగా ఉంటుందా అంటూ కొన్ని చోట్ల ప్రజలు చర్చించుకుంటున్న విషయం. అయితే దీంట్లో భాగంగా నిజాలేంటి, వాస్తవాలు ఏంటి అంటే ఒక విస్తుపోయే నిజం నా చేతికి దొరికింది. సో దాన్ని ఖచ్చితంగా కూడా తెలంగాణ సమాజానికి చూపెట్టాలనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ చూడురి, వీళ్ళిద్దరు ఎవరో మీ అందరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఈ దేశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏమని చెప్పిళ్ళు వీళ్ళంటే ఒకసారి చూడండి. 31 తర్వాత మావోయిస్ట్ ముక్త్ భారత్ సభ, మోదీ షాల సమక్షంలో భారీ విజయోత్సవం అంటూ చూడొచ్చు. దేశంలో దశాబ్ద కాలంగా అంతర్గత భద్రతకు పెను సవాలుగా మారిన మావోయిజాన్ని పూర్తిగా అణచివేసినట్టు చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 31 తర్వాత ఏ రోజైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా మావోయిస్టు ముక్త్ భారత్ సభను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ యోచిస్తుంది. సభకు ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చూస్తుంది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా భారత్ సాధించిన ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో కూడా సమాజానికి వివరించేందుకు లక్ష్యంగా కూడా ఇక్కడ చూడురి, మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ సభలో ఇప్పటి వరకు లొంగిపోయిన 3000కు పైగా కూడా మాజీ మావోయిస్టులను ప్రభుత్వానికి వారు అప్పగించిన వందలాది అత్యాధునిక ఆయుధాలను అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శనకు ఉంచాలని కేంద్రం భావిస్తుంది. ఈ కార్యక్రమాన్ని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలా, లేక మావోయిస్టులకు కంచుకోటగా ఉండి ప్రస్తుతం ప్రశాంతంగా మారిన ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో లేదా బస్తర్ హెడ్ క్వార్టర్ అయిన జగదల్పూర్లో నిర్వహించాలా అనే అంశంపై కసరత్తు జరుగుతున్నది. అయితే షా వ్యూహం ఆపరేషన్ కగార్ ఫలితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో రచించిన కఠిన వ్యూహాలు మావోయిస్టు మూలాలను దెబ్బతీశాయి. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పుడు 2025 చివరికల్లా బస్తర్ ప్రత్యేకించి అబూజ్ మాడ్ ప్రాంతాల నుంచి మావోయిస్టు పార్టీలకు సంబంధించిన సంస్థలను పారదోరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించారు. 2025 మే నాటికి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్తో పాటు పలువురు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక కమాండర్లు భద్రతా బలగాల దాడులలో మరణించడమో లేక లొంగిపోవడమో జరిగిన పరిస్థితులలో మావోయిస్ట్ ముక్త్ బస్తర్ లక్ష్యం కాస్త మావోయిస్ట్ ముక్త్ భారత్గా మారింది. కగార్లో భాగంగా ఆ తర్వాత భద్రతా బలగాలు తమ కూబింగ్ను, చుట్టువేతలను, దాడులను మరింత తీవ్రతరం చేసి మరిన్ని విజయాలు కూడా సాధించాయి. మార్చి 12 నాటికి గణాంకాల ప్రకారం మావోయిస్టు పార్టీ నిర్మాణాలు, సైనిక విభాగాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీల సభ్యులు, బెటాలియన్, కంపెనీ ప్లాంట్లు, దాంతోపాటు కమాండర్లను అనేక మంది మరణించడమా లేక లొంగిపోవడమో జరిగింది. అయితే రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి,
గతంలో అంటే 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వామపక్ష తీవ్రవాదాన్ని దేశ భద్రతకు అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు. ఆ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటివి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాని పనిని తాము సాధ్యం చేశామని చెప్పుకోవడం బీజేపీకి ఇప్పుడు రాజకీయంగా కలిసి వచ్చే అంశం. ఇప్పటి వరకు లొంగుబాట్ల కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, కింది స్థాయి అధికారుల సమక్షంలోనే జరిగాయి. ఆ క్రెడిట్ అంతా రాష్ట్రాలకే దక్కింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో లేదా హోంమంత్రి అమిత్ షా సమక్షంలో దేశ స్థాయిలో ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అంతర్గత భద్రత విషయంలో కేంద్రం సాధించిన విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నది. ఇది కథ. ఏంది అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా కూడా ఇక్కడ కనబడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటివరకు చాలా మందికి కూడా తెలియని విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇక్కడ 2026 మార్చి 31తోని ఈ ఆపరేషన్కు సంబంధించి కగార్ అనేది ముగుస్తుంది. ఈ కగార్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ముగింపు జరగాలి. అయితే మీరు చాలా సందర్భాలలో కూడా చూసారు, మావోయిస్టులకు సంబంధించి అప్పుడున్న దొరలు లేదా భూస్వాములకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో పోరాటం చేసి ప్రజల పక్షాన నిల్చొని ప్రజల కోసం పోరాటం చేసి ఒక సానుభూతి కానీ ఒక మంచి పేరు కానీ సాధించుకున్నారు అప్పటి మావోయిస్టులు. అయితే కాలానుగుణంగా పూర్తి స్థాయిలో కూడా మావోయిజానికి సంబంధించి మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆధునిక యుగంలో అడుగుపెట్టిన తర్వాత రోజు రోజుకు కూడా పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మావోయిస్టు పార్టీకి సంబంధించి అడవులు కూడా ఆల్మోస్ట్ అంటే పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించి పారిశ్రామికవేత్తల చేతిలోకి వెళ్లడంతో గుట్టలన్నీ కూడా నేలమట్టం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అభివృద్ధి చెందిన టెక్నాలజీకి అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఎక్కడ ఉన్నా కూడా దొరికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకటి శాటిలైటా లేదా డ్రోన్ల ద్వారా లేదా పూర్తి స్థాయిలో ఫోన్ల ద్వారా వాళ్ళ సమాచారాన్ని పూర్తిగా కూడా ఐడెంటిఫై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా ఎక్కువ లేకుండా పోయింది. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి మొదటి తెప్పు ఏంటి అంటే 2009లో ఉన్న ఆలోచనలు 2014లో లేవు. అంటే పార్టీ అంతర్గతంగా చర్చించుకునే పరిస్థితి లేకపోయింది. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంది, ఈ పార్టీకి సంబంధించి బలోపేతం చేయడానికి యువత ఎప్పుడూ కూడా అటువైపు చూసే చూపు కానీ అటువైపు వెళ్ళాలనే ఆలోచన కూడా లేని పరిస్థితి కనబడింది. సో పూర్తి స్థాయిలో ఈ సమాజంలోనే ఉంటూ ఇక్కడే పోరాటాలు చేసి లేదా ఇక్కడే ఈ సమాజంలోనే బ్రతకాలనే ఆలోచన మాత్రమే నేటి యువతకు ఉన్నది. సో అడవుల బాట బట్టి గన్ను బాట బట్టి ఆ చీకటి ప్రపంచంలో చేసే యుద్ధం కేవలం మరణం తర్వాత వచ్చే ఒక పేరు కోసమే తప్ప అంతకమించి మరేది కనబడతలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ సీఎం కానీ రాజకీయ నేతలు కానీ రౌడీ షీటర్లు కానీ ఇతరత్ర ఎట్లా పేరు మోసిన వ్యక్తులందరూ కూడా ఏ విధంగా కబ్జాలు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. అయితే వాటన్నింటినీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మూలించలేకపోయిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తారా లేదా సిపిఐ సిపిఎంకు సంబంధించి సిపిఐఎంఎల్ కానీ ఈ పార్టీల లెక్క మావోయిస్టు పార్టీ అని ఏదైనా దీన్ని ప్రకటించే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా ఉంటుంది అనేది ఆసన్న కానీ దేవ్జీ కానీ మల్లా రాజిరెడ్డి కానీ వీళ్ళు చర్చించి వ్యూహాత్మకంగా వీళ్ళు ముగ్గురు కలిసి పోరాటం చేస్తారా లేకపోతే అక్కడితో ఆగిపోతారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఒకటి. ఇంకా రెండో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ సభ ఎందుకు పెడుతున్నది అంటే ఇది రాజకీయంగా భారతీయ జనతా పార్టీ దీన్ని అద్భుతంగా కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. ఎట్లా అంటే కూడా నేను చెప్తాను. అంతకుముందు కరోనా సమయంలో భారత్ను గట్టెక్కించాం, వ్యాక్సిన్ను కనుగొన్నాం, భారత్కు సంబంధించి అద్భుతంగా కూడా మేము ఆర్థికంగా గట్టెక్కించే ప్రయత్నం చేశాం, సక్సెస్. తర్వాత ఏంది మిలిటరీకి సంబంధించి ఏది మన అప్పుడు మిలిటరీ జవాన్లకు సంబంధించి కొంతమంది ఫిబ్రవరి 14వ తేదీన బ్లాస్ట్లో చనిపోతే దానికి సంబంధించి పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ అనేది ఒకటి చేసాను. దాంట్లో కూడా పాకిస్తాన్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడి ప్రజలకు సంబంధించి మన్ననలను పొందే ప్రయత్నం, అంటే ప్రజలందరూ కూడా మోడీ వైపు నిలిచే అవకాశం నిలిచింది, దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏం మిగిలింది, మావోయిజం, మావోయిస్టు సిద్ధాంతం, మావోయిస్టుకు సంబంధించిన పార్టీలు ఏ రాజకీయ పార్టీ వచ్చినా అంతర్గతంగా ఉన్న ఈ సమస్యను ఎవరు కూడా పరిష్కరించలేకపోయారు. కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి పెట్టిన డేట్ ఏంది, 2026 మార్చి 31వ తారీఖుతోని క్లోజ్ కావాలి. క్లోజ్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే
అసలు భారతదేశంలో మావోయిస్టు పార్టీ లేదు. మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో కూకటి వేళ్లతో పెకిలివేచి సమాధి చేసిందా, క్లోజ్ చేసిందా, మావోయిజాన్ని లేకుండా చేసిందా, మావోయిజాన్ని నిర్మూలించిందా, మావోయిజాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడికి క్లోజ్ చేసిందా అనేది ఎవరు చెప్తారు అంటే ఏది బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తారు. ఇప్పుడు ఇది రాజకీయంగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 2009 సంవత్సరంలో ఈ యుద్ధం ప్రకటించిల్లు, కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయిను. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి మావోయిస్టులు చేసిన స్వయంకృత అపరాధాలు కొన్ని అయితే, దాంతోపాటు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఇంకొన్ని అయితే, దాంతోపాటు కొంతమంది అంతర్గతంగా రహస్య సమాచారాన్ని చేరవేసే ఓ వర్గం అయితే, ఇలా పూర్తి స్థాయిలో ఇప్పుడైతే ప్రస్తుతానికి సంబంధించి మిలిటరీని దించడం వల్ల మావోయిస్టు పార్టీ అనేది ఇక క్లోజ్ అయిపోయింది. సో మార్చి 31 తర్వాత వీళ్ళందరినీ కూడా ఇక్కడ మూడు రకాల ప్లేస్లు కూడా డిసైడ్ చేసిళ్ళు. ఇది మనం చెప్పేది కాదు, వాళ్ళు చెప్తున్న ముచ్చటే. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మనందరం కూడా చూడొచ్చు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో పెట్టాలా అంటే ఢిల్లీ వేదికగా ప్రపంచానికి మొత్తం కూడా భారతదేశంలో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న ఒక సమస్యను భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూకటి వేళ్లతో నిర్మూలించాం అంటూ ఢిల్లీ వేదికగా చెప్పాల. లేదు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ లేదా బస్తర్ హెడ్ క్వార్టర్లో లేదా జగదల్పూర్లో నిర్వహించాలా అనేది మరొక అంశం. అయితే ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలిచామన్నట్టుగా ఆ నినాదంతో ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా చెప్పాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్న అంశం. అయితే దీంట్లో భాగంగా ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. అయితే మార్చి 31 తర్వాత ఎవరైనా మావోయిస్టులు మిగిలి ఒకవేళ వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెడితే, ఒకవేళ వాళ్ళు పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి ఇంకెవరైనా ఉండి ఏమైనా చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వం పెట్టుకున్న గడువులా మారిపోతుందా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఫైనల్గా మావోయిస్టు పార్టీ అనేది మావోయిజానికి సంబంధించి మావోయిస్టు పార్టీ అయితే పార్టీ క్లోజ్ అయింది. కానీ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు కానీ, భావజాలం కానీ, దాని యొక్క ఆలోచనలు కానీ, దాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకోవడానికి పేరు మారుతుందేమో. బహుశా ఇక్కడ మావోయిస్టు పార్టీ ఉంటుంది, దాన్ని పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా ప్రకటించమని లొంగిపోయిన వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా మావోయిస్టు పార్టీగా వాళ్ళొక పార్టీగా ఏర్పడి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ప్రజల వైపు నిల్చోవడానికి, అంటే ఒక వేదికగా పూర్తిగా కూడా వాళ్ళొక వేదికగా ప్రజాక్షేత్రం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్న వాదన. సో దీంట్లో ఎంతవరకు ఏమవుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మావోయిస్టులకు సంబంధించిన అంశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం. మావోయిస్టులను పూర్తి స్థాయిలో నిర్మూలించడంతో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ చూపెడుతూ ఒక సభను పెట్టే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచానికి తెలియజేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ఒక భారీ వ్యూహంగా చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో మొత్తానికి మావోయిస్ట్ ముక్త్ భారత్ సభ 31 తర్వాత ఎప్పుడు నిర్వహిస్తారు, వీరిద్దరి సారథ్యంలో ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. సో మొత్తానికి లక్ష్యాన్ని ఛేదించిన వ్యక్తి, ప్రపంచానికి తెలియజేసే వ్యక్తి, వీళ్ళిద్దరి సారథ్యంలో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దాని తర్వాత మరొక అంశం, ఇది చాలా రోజులుగా చిక్కుముడిలా మారిపోయింది. అంటే దాన్ని చిక్కుముడిని విప్పే వాళ్ళు లేరా, లేదా చిక్కుముడిని ఇంకా చిక్కుముడి వేస్తూ వెళ్ళే వాళ్ళ అనేది మనకు తెలియని విషయం. కానీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. అదే తెలంగాణ సమాజంతో పాటు అందరం కూడా చూడాల్సిన విషయం. ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ను వీడుతున్న సీనియర్ నేత 20వ ముహూర్తం అంటూ కూడా ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కనబడుతుంది. ఇది చాలా రోజులుగా స్తబ్దంగా కాదు, అందరి చెవులకు వినబడేలా వాదిస్తున్న అంశం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా జెండా బట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అత్యంత కీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలు ఏ విధంగా అయితే పనిచేస్తారో అదేవిధంగా జీవన్ రెడ్డి దానికి డబల్గా కూడా పనిచేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో ఆయనకు ఎక్కడ కూడా మంచి పేరు, గౌరవం ఇవ్వకపోవడం, మంచి పదవి ఇవ్వకపోవడం, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరారో, ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటారు కదా, ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల జాబితాలో కూడా వీళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓ వ్యక్తి రావడం,
ఈయనను కాదని ఆయనను ముందు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసే పని కొనసాగుతుంది. సో దాంతో పాటుకు జీవన్ రెడ్డికి అత్యంత నమ్మకం, అత్యంత నమ్మిన వెంటూ తన కుడి భుజానికి సంబంధించి హత్య జరగడం, ఇలా రకరకాల కారణాలతోని పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి కన్నీటి పర్యతమైండు, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండు, మొత్తం క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసిండు, బాధపడ్డాడు, అన్ని రకాలుగా కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. ఫైనల్గా జరిగింది ఏంది, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. పాత వర్గం అంటే ఎవరైతే ఇతర పార్టీల నుంచి ఇచ్చిల్లో వాళ్ళు, కొత్త వర్గమే, ఇది పాత వర్గం. పాత కొత్త మధ్యన పంచాయతీ కొనసాగుతుంది. ఆ పంచాయతీలో భాగంగా ఈ కీలకమైన నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని గతంలో చెప్పిన ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్క జీవన్ రెడ్డే కాదు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చూద్దాం. బీఆర్ఎస్లోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ను వీడుతున్న సీనియర్ నేత, ఈ నెల 20న ముహూర్తం. మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత తాడిపత్రి జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ నెల 20న ముహూర్తం నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. జీవన్ రెడ్డికి జగిత్యాల ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్కు వారి ఇద్దరి మధ్య కూడా ఎప్పటి నుంచో పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటూనే వైరం ఉంది. గత ఎన్నికలలో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలవగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడం, ఆయనకు ప్రభుత్వం పార్టీలో ప్రాధాన్యత పెరగడం, జీవన్ రెడ్డికి మింగుడు పడడం లేదు. తనను సంప్రదించకుండానే బద్ధ శత్రువును పార్టీలోకి తీసుకోవడం తనను అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో టికెట్ల కేటాయింపులలోనూ తీవ్ర అసంతృప్తులకి లోనయ్యారు. దీంతో పార్టీపై ఆయన చాలా కాలంగా కూడా అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే ప్రత్యర్థిని తెచ్చి నెత్తిన కూర్చోబెట్టడం ఏంటని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా సమాచారం. ఈ పరిణామాలతో ఆయన వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని తెలుస్తుంది. ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరితే జగిత్యాల నియోజకవర్గంలో సమీకరణలు పూర్తిగా మారిపోతాయి. కాగా పార్టీ మారిపై వస్తున్న ఊహాగానాలపై జీవన్ రెడ్డి అయితే ఇప్పటి వరకు కూడా స్పందించని పరిస్థితి కనబడుతుంది. సో ఈ జీవన్ రెడ్డికి సంబంధించిన కొన్ని అంశాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే జీవన్ రెడ్డికి సంబంధించి జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇది రాష్ట్ర రాజకీయాలలో కాస్త పేరున్న నియోజకవర్గం, గట్టి నియోజకవర్గం. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి సంజయ్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల బాటలోనే ఆ సంజయ్ కూడా వచ్చి చేరాను. అయితే తనను సంప్రదించకుండా, ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, అన్నింటి కోసం ఫైట్ చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి. సొంత పార్టీకి సంబంధించి అంటే వేరే పార్టీ నుంచి సొంత పార్టీ మళ్ళీ సొంత నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నేతకు తెలియకుండా ఆయనను ఆహ్వానించడంపై జీవన్ రెడ్డి కసుబుసులాడిండు. ఆల్రెడీ చాలా సందర్భాలలో కూడా చిరాకు కూడా పడ్డ పరిస్థితి కనబడింది. చాలా సందర్భాలలో అసహనం కూడా వ్యక్తం చేసిండు. చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లనే బాహాటంగా చెప్పాడు. ముఖ్యమంత్రిని తెచ్చిండు, కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసిండు, సీనియర్లకు కనీసం గౌరవం లేదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండు జీవన్ రెడ్డి. అయితే ఈ జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వస్తే ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? నేనేమంటానంటే కమిట్మెంట్ ఉండి కంటెంట్ ఉన్న లీడర్ వస్తే ఖచ్చితంగా కూడా పార్టీకి ప్లస్. కాబట్టి జీవన్ రెడ్డిలో కమిట్మెంట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. అది విమర్శన అవసరాలు కావచ్చు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు కావచ్చు, లేదా క్యాడర్ను కాపాడుకునే తీరు జీవన్ రెడ్డిలో మెండుగా ఉంటాయి. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు జీవన్ రెడ్డితోని పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పలుదపాలుగా చర్చలు జరిపాను. ఢిల్లీకి కూడా పిలుపు వచ్చింది. దాంతోపాటు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే జీవన్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎంత తహతహలాడిండో, ఎంత పని చేసిండో, ఎంత పోరాటం చేసిండో, అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీకి అంతే దూరం అవుతూ వచ్చిన పరిస్థితి కనబడింది. జీవన్ రెడ్డికి తెలియకుండానే తన సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడం, అక్కడే కూడా ఆయనకు తలదీసేసినట్టు అయింది. ఇంకోటి ఏ నిర్ణయం కూడా తనకు తెలియకుండానే జరిగిపోతున్న పరిస్థితి. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలో పేరుకే సీనియర్ నేత కానీ తనకు చెప్పకుండానే అన్ని రకాలుగా కూడా అధిష్టానానికి దగ్గరగా కూడా తన ప్రత్యర్థి పార్టీ నుండి వచ్చిన వ్యక్తి అవ్వడం. ఇంకోటి తన సొంత క్యాడర్కు సంబంధించిన వ్యక్తి హత్య జరిగితే కనీసం దాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం. ఆ రోజు పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి
ధర్నా నిరసన వ్యక్తం చేయడం, కన్నీటి పర్యంతమైన దృశ్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు కూడా ఉన్న పరిస్థితి కనబడింది. సో దాంట్లో భాగంగా జీవన్ రెడ్డి పార్టీ మారడం కరెక్టేనంటే 100% కరెక్టే అంటున్నారు ప్రజలు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలు బాగుపడాలి, నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడవాలని ఒక మంచి ఉద్దేశంతో పోరాటం చేసిన జీవన్ రెడ్డికి అందులో ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్గా మారే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా అన్ని రకాలుగా కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అక్కడ అందరినీ కూడా మమేకం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. ఇక మరొక అంశం, ఇది మీ అందరికీ తెలిసిందే, రాష్ట్ర రాజకీయాలలో ప్రజలలో ప్రతి ఒక్కరి నోటి నుంచి చర్చించదగ్గ విషయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి మీరే చూడండి, మూసీ రెవల్యూషన్కి సంబంధించి కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, మూసీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం ఏం చెప్పింది, గత ప్రభుత్వం ఏం చేసింది, మనకు క్లియర్ కట్గా ఇది కావాలి. ఎందుకంటే చాలా వరకు కూడా చెప్తున్న ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి అప్పటి ప్రభుత్వానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారికి ఇక్కడ కనబడుతున్న ఈ ప్లాంట్ను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయి, ఎందుకంటే ఇది అందరికీ తెలవాలి. మూసీలో మురుగునీరు కలవకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఎస్టీపీ ఇది పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి అపార్ట్మెంట్లు లేదా ఇండ్లలో నుంచి ఇతరత్ర వస్తున్న నీటినంతా కూడా ఈ ప్లాంట్ ద్వారా సుందరీకరించి ఇప్పుడు కేసీఆర్ సర్కారం సిద్ధం చేసిన మూసీ సుందరీకరణ నమూనా ఇగో ఇట్లుండే. మీరు ఆల్మోస్ట్ చూడండి, ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ కోసం రేవంత్ ప్రభుత్వం ఏమో 1,00,000 కోట్లు అంటున్నది. కానీ కేటీఆర్ మాత్రం చాలా స్పష్టంగా క్లియర్గా 16,634 కోట్లు ఉంటే సరిపోతుంది, మూసీ సుందరీకరణను అద్భుతంగా కూడా చేయొచ్చు, మళ్ళీ దాంట్లో ఒక్క ఇల్లును కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక రాయిని కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ నివాసం ఉంటున్న ఇండ్లకు నివాసం ఉంటున్న ప్రజలకు హాని చేయకుండా వాళ్ళకు అదే ప్రాంతంలో ఒక మంచి అద్భుతమైన నిర్మాణం చేసి వాళ్ళకు మంచి వాతావరణాన్ని కల్పించవచ్చు అంటూ కేటీఆర్ చెప్తున్న అంశం. ఒకసారి చూద్దాం, ఇది పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా తెలియాలి. ఇక్కడ కేసీఆర్ విజన్, రేవంత్ విధ్వంసం, పేదల ఇండ్లు కూల్చి మూసీలో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది. నిజంగా చెప్పాలంటే ఇది రియల్ దందా. చూడు రీనా, 1,50,000 కోట్లు కొట్టేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురి. కేసీఆర్ పాలనలో 16,000 కోట్లతోనే మూసీకి ప్రణాళికలు. ఇప్పుడు రేవంత్ సేకరించే 3,000 ఎకరాల విలువ 1,50,000 కోట్లు. కేసీఆర్ పాలనలో 16,000 కోట్లతోని మూసీ సుందరీకరణ చేస్తా అన్నారు. మూసీ సుందరీకరణ కేసీఆర్ ప్రభుత్వం ఏమన్నది, ఒక రాయి ముట్టుకోము, ఒక ఇటుక ముట్టుకోము, ప్రజలను మేము వెళ్ళమనము, ఎవరి ఇళ్లల్లో వాళ్ళే ఉండండి, వాళ్ళ పక్కన పోయే మూసీని అద్భుతంగా తీర్చిదిద్దుతాం, అది కేవలం 16,000 కోట్లతోని అని కేసీఆర్ పాలనలో అద్భుతంగా క్లియర్ కట్గా చెప్పిన. మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి సేకరించే 3,000 ఎకరాల విలువ 1,50,000 కోట్లు, 3,000 ఎకరాలను సేకరిస్తున్నాడు ఈ దొర. ఈ 3,000 ఎకరాలంటే 8,000 ఇళ్ళు పోతున్నాయో ఒకసారి లెక్కేసుకోరు. ఇదేం సిటీ అవుట్కట్ కాదు కదా, సిటీ సెంటర్ల మధ్యలోకి వెళ్ళి తీసుకుపోతున్నది. హామీలను నెరవేర్చకుండా మూసీకి 1,00,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తారు. ఒక్క ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ది, షెబాష్, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. రియల్ ఎస్టేట్ కోసం 1,00,000 ఇళ్లను కూల్చే కుట్రలు కాంగ్రెస్వి. ఇగో ఇక్కడ బయటపడ్డది. అసలు డిపిఆర్ఏ లేనప్పుడు ఇళ్లకు రెడ్ మార్కులు ఎందుకు? అవును, డిపిఆర్ ఉండాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గతంలో అది నీళ్ళు ఇచ్చి 3 పంటలకు నీళ్లు తాగునీరు ఇస్తే దాన్ని రకరకాలుగా చెప్పారు కదా. మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ అంటే మరి మీరు డిపిఆర్ ఇవ్వాలి కదా, ఇయ్యరు. ఇక దాంతోపాటు మధు పార్క్ రిస్క్లా మిగతా పేదల భూమికి ఎవరు భూమి ఇస్తారు? మధు పార్కుకు వర్తింపజేసే బఫర్ జోన్ అక్కడ కట్టే బిల్డింగ్లకు వర్తించదా? ఒక్క ఇల్లు కట్టే తెలివి లేని రేవంత్కు 1,000 ఇళ్ళు కూల్చే అర్హతలు ఉన్నాయా? అసలు అర్హుడేనా? 2,000 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టుకు 42,000 కోట్లు. మరి 250 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఎట్లయితే 2,000 కిలోమీటర్లకున్న గంగే ప్రాజెక్టుకు 42,000 కోట్లు అయినప్పుడు 250 కిలోమీటర్లు ఉన్న మూసీకి 1,50,000 కోట్లు ఎట్లయితే ఇది లాజిక్ ఎట్లా మిస్ అయిందో చెప్పాలి. టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్లా మారింది.
ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ పునర్జీవనం ప్రాజెక్టుపై పీపీటీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఒక ఇంటిని కూల్చకుండా, పేదోడి గుంట భూమిని తీసుకోకుండా, చుక్క మురుగునీరు మూసీలో కలవకుండా వరల్డ్ క్లాస్ డిజైన్తో 16,634 కోట్లతో మూసీ సుందరీకరణకు ప్రణాళికను సిద్ధం చేసింది. మూసీ వెంబడి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి చేప పేరు చెప్పి చెరువులను మింగే కుట్ర చేస్తున్నారు. 2,000 కిలోమీటర్ల మేర ప్రవహించే గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే ప్రాజెక్టు 42,000 కోట్ల ఖర్చయితే కేవలం 55 కిలోమీటర్ల పొడవైన మూసీ నది సుందరీకరణకు 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు అయితే మింగనీకైతే ఇంకేముంటుంది అలా. దానికి సంబంధించి ప్రజాక్షేత్రంలో కూకోవాలనే ఏది సెక్రటరేట్కు సంబంధించో, లేకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లనో, లేకపోతే గన్ పార్క్ వద్దనో, లేకపోతే ధర్నా చౌక్ దగ్గరనో కూకొని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఒక క్లారిటీ చెప్పాలి. మెదా పట్కర్ లాంటి మేధావులు కూడా మహాత్ముడి మునిమనవడైన తుషార్ గాంధీ లాంటి వ్యక్తులే గాంధీ సరోవరం మూసీ పేరిట జరిగే విధ్వంసానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయినా మహాత్ముడి పేరుతో లక్షల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టి లక్షలాది మందిని రోడ్ల మీద పడేసే కుట్రలకు రేవంత్ రెడ్డి తెరలేపుతున్నాడు. ఇది కేటీఆర్ చెప్పిన అంశం. ఇందులో ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రియల్ ఎస్టేట్ లూటీ తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ హోటల్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట ఫక్త్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించింది. నిర్వాసితులకు కాకుండా వైట్ కాలర్ ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను పిలిచి అబ్రకదబ్ర గ్యారడీలతో రంగుల ప్రపంచానికి తెరపై చూపి ధనార్జనే ధ్యేయంగా భావించే వాళ్లకు పాలకులుగా ఉంటే జరిగే విధ్వంసం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నది. ఇక మరోవైపు మానవత్వం ఉన్న నాయకులు అధికారంలో ఉంటే ప్రభుత్వం మానవీయమైన కోణంలో ఆలోచించి పేదలకు మేలు కలిగిస్తుందనే వాస్తవం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పబ్లిక్ పాయింట్ ప్రజెంటేషన్ సుస్పష్టమైంది. మూసీ డిపిఆర్లో కనీస నిర్వాసితుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా రేవంత్ సర్కార్ నియంతృత్వానికి పోతే నదీ పరివాహక ప్రాంత బాధితుల గోడు స్వయంగా కూడా వారి నోట వెంటే కేటీఆర్ ప్రపంచానికి వినిపించారు. ప్రాజెక్టుతో ఎవరైతే సర్వస్వం కోల్పోతున్నారో వారి మధ్య వచ్చి వాస్తవాలను బయటపెట్టారు. లక్షలాది మంది ప్రజల జీవితాల్లో ముడిపడి ఉన్న మూసీ పునర్జీవనానికి ఒక్క ఇటుక కూడా కూల్చకుండా ఎలా చేసి చూపించాలో ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కులంకషంగా వివరించిండు కేటీఆర్. అయితే ఇక్కడ కేటీఆర్కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పిండు కదా. మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, సేమ్ గిట్లనే ఒక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు. ఐ రిక్వెస్ట్. ఆయన ఏం చేయగలుగుతున్నాడు, ఏం చేస్తాడో చేయమని చెప్పారు. వైట్ కాలర్స్ను తీసుకొచ్చి అక్కడ కోటు సూటు వేసుకున్న వాళ్ళు కాదు, ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు మీరు ఏం చేయాలనుకున్నారో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే కేటీఆర్ అన్నట్టయినా నిజంగా కూడా మేధావే, ఏ మాటకా మాట. అద్భుతంగా భాషలు మాట్లాడతాడు, అద్భుతంగా కమ్యూనికేషన్ స్కిల్ ఉంటాయి, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు, నిరంతరం ప్రజల మధ్య నిల్చొని ఎక్కడైతే నువ్వు గూలుస్తున్నావో అక్కడే నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి కేటీఆర్. కానీ ఎక్కడో రాజా లాంటి బంగ్లాలలో నిల్చొని పవర్ పాయింట్ ఏజని ఇచ్చింది ముఖ్యమంత్రి. మరి ప్రజల ఇల్లు కూల్చినప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి అమ్మ తల్లి నాయన ఆ అన్న అక్క చెల్లి తమ్ముడు అనుకుంటూ మేము చేయబోయేది ఇది, దీనివల్ల ఇట్లా లాభం చేకూరుతుంది, దీనివల్ల ఇంత లాభం ఉంటుంది, ఇంత నష్టం ఉంటుందని ఎందుకు చేయలేకపోతున్నావు? అయితే నువ్వు అక్కడికి వస్తే నువ్వు చెప్పిన భూతుపురాన్నే ప్రజలు ఎక్కడ తిరగబడతారో అన్న ఒక భయం. ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజాక్షేత్రంలో అన్నీ చెప్పాలి కదా, అవి ఎందుకు చెప్తలేవు అని అడుగుతున్నారు ప్రజలు. ఇగో నేనేమంటున్నానంటే ఒకసారి ఆలోచించండి. మూసీకి సంబంధించి నేను మళ్ళీ చాలా స్పష్టంగా కూడా చెప్తున్నా, ఈ మూసీకి సంబంధించి మీరు ఎవ్వరు ఏమన్నా అనుకోర్రి, దీనికి 1,50,000 కోట్లు మొత్తం మింగడానికే. నేను ఎందుకంటే చెప్తున్నా అంటే మన ఏది గంగానది ప్రక్షాళన కోసం నమామి గంగే ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉండే, అది జరుగుతున్నది. 42,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. మరి ఈరోజు 55 కిలోమీటర్లు, అది 2,000 కిలోమీటర్లకే 45,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి ఇది 55 కిలోమీటర్లకి ఎందుకు 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారో చెప్పాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి మీద. ఇప్పుడు దీన్ని అడిగినాం అనుకో, నాకేం తెలుసు, నాకు అధికారులు చెప్పిందే నేను చెప్పిన అనే కాడికి వస్తాడు మన ముఖ్యమంత్రి. అంతకు మించి ఏముండదన్న. ఇంకా దీంతో పాటుగా ఇక్కడ చూడండి, ప్రజలను రోడ్డున పడేయడమే అభివృద్ధి, మా జీవితాల కంటే టూరిజమే ముఖ్యమా, పీపీటీ అంటే సీఎం భరోసా ఇస్తారనుకున్నాం, ఏఐ గ్రాఫిక్స్ చూపెట్టి మా ఇండ్లు స్థలాలకు 0 వాల్యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. మూసీ బాధితురాలకు సంబంధించి రమ్య ఆవేదన. ప్రజలను రోడ్డున పడేయడం అభివృద్ధి ఎప్పుడు కాదు. అభివృద్ధి అంటే ప్రజలను ఉన్నతికి చేర్చడం, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి దిశలో మార్చే దిశగా ఉండాలి.
కానీ అక్కడ గ్రాఫిక్స్ చూపెట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఉండే స్థలాలకు జీరో వాల్యూ చేసిపోయిందండి. ఎంత దారుణం, ఎంత ఘోరం అండి. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇక దీంతో పాటుగా విలువలేని టీడీఆర్లను ఏం చేసుకోమంటారు? విలువైన ఇల్లు కూల్చి టీడీఆర్ ఇస్తామన్నారు. కోటి విలువైన టీడీఆర్కు 10 లక్షలు రావు. పేరును పేపర్ను అమ్ముకొని ఎక్కడ తిరగాలి? గంట సేపు పీపీటీలో పరిహారం గురించి సీఎం ఒక్క మాట మాట్లాడలే. సైంటిస్ట్ శరత్ బాబు ఎందుకు మాట్లాడతారు సార్? ఆయనకు కావాల్సింది 1,50,000 కోట్లు, మీకు కావాల్సింది 6 కాలం కష్టపడి కట్టుకున్న ఇల్లును నిలుపుకునేది. అందుకు మీరు న్యాయంగా ఉన్నారు, మీకు బ్యాంక్ లోన్లు ఇచ్చినాయి, అక్కడ స్థలానికి పూర్తి స్థాయిలో కూడా రేట్ ఉన్నది, కానీ మిమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తాడు సార్. నేనేమంటున్నా అంటే అభివృద్ధి చేస్తే ఆయన కేసీఆర్, అభివృద్ధిని విధ్వంసం చేస్తే ఆయన రేవంత్ రెడ్డి అని ప్రజలు అంటున్నారు. మూసీ బాధితులు మరీ ముఖ్యంగా కూడా గంటాపదంగా చెప్తున్న పరిస్థితి ఇది. నేను అందుకే చెప్పిన, నేను యువ నాయకుడా, యువ హీరో అని నేనన్నా. కంటెంట్ ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేటీఆర్. నేను మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల కోసం మాట్లాడుతుండు. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే పరిష్కారం చెప్తాడు. దానికి బడ్జెట్ చెప్తాడు, దానికి ప్రణాళిక చెప్తాడు, దానికి వ్యూహాలు చెప్తాడు, ప్రతి వ్యూహాలు చెప్తాడు. రేవంత్ రెడ్డి ప్రజల మధ్యకి వచ్చేమని చెప్తాడా అంటే చెప్పని పరిస్థితి కనబడుతుంది. హంగులు ఆర్భాటాల మధ్య ఆయన ప్రజెంటేషన్ ఇస్తాడు తప్ప ప్రజల మధ్య ప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనబడుతుంది. అందుకే నేను రియల్ హీరో అంట కేటీఆర్ వర్క్ అద్భుతం. ఆయన కమిట్మెంట్ ఉన్న లీడర్, కంటెంట్ ఉన్న లీడర్, ప్రజల కోసం ఉన్న లీడర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. నిన్న నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి ఒకసారి చూడురి, కేటీఆర్కు సంబంధించి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం కూడా ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆయన చెప్పింది వాస్తవానికి కూడా లీడర్ ఇంత మంచిగా కూడా వివరించి చెప్పగలడా? మన ఛానల్ ఉంటుంది చూడురి, ప్రతిదీ కూడా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ సమాజానికి తెలవాలి. ఎందుకంటే ఆయన ఎంత క్లారిటీగా చెప్తున్నాడు, ఎట్లా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, కేటీఆర్ ఏమని అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది, మూసీ సుందరీకరణ కోసం ఏం చెప్తున్నాడు అనేది మీరు ఆలోచించాలి. ఇగో ప్రజలు ఉన్నారు, ప్రజల మధ్యలో పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండు, చాలా స్పష్టంగా కూడా చెప్పిండు. ప్రజలకు మీకు ఎంత అవుతుంది, మీ ఇల్లు, మీ గోడ, మీ ఇటుక, మీ సరిహద్దు ముట్టుకోకుండా అభివృద్ధి చేస్తామని చెప్పిండు. దాంతోపాటుగా ఇంకొక మాట కూడా చెప్పిండు, దానికి 1,50,000 కోట్ల అవసరం లేదు. నమయమే గంగే ప్రాజెక్టే, అది 2,000 కిలోమీటర్లు ఉంటుందండి గంగా, దానికే 45,000 కోట్లు, ఇది 55 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 1,50,000 కోట్లు ఎక్కడ అంటే ఇక్కడనే దొరికిపోయింది మొదటి దొంగ. రెండో విషయం, ప్రజల మధ్యలో గిట్ల కంటెంట్ పెట్టాలి కానీ ఎక్కడో ఉండి ఏమో చేస్తాం, మేము ఏదో చేయబోతున్నామంటే ఇది కరెక్టేనా ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి. అందుకే కంటెంట్, కమిట్మెంట్ ఉన్న లీడర్ అంటేనే కేటీఆర్ అని మళ్ళీ బల్లగుద్ది చెప్తా. దాంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు, దాంట్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఏం లేదు. దాంట్లో మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని నేను ఎన్నో చూసిన మీకు చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే అది చాలా అంశం చాలా యోగిది. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. వారబ్బా, ఒక్కసారి శభాష కొట్టరా, సపర్లు కోయేసుకోవాలి. ఇంత మంచి ఆఫీసర్ను నేను చూడలే. నా దగ్గర ఏం లేవా, శాల్వలు ఇట్లా ఏమన్నా లేవా? శాల్వలు ఏమన్నా ఉంటే సన్మానం చేయండి అబ్బా, బొకేలు ఇంకేమైనా ఉంటే తీసుకెళ్ళండి. ఈయన పేరేం పేరో నాకైతే తెలియదు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు. ఎట్లా ఓపెన్ చేస్తాడు? స్థానికులపై పాలకుర్తి ఎస్ఐ బెదిరింపులు. అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్రీడా ప్రాంగణంలో భవన నిర్మాణానికి స్థానికుల అభ్యంతరం. వీడియో తీస్తుంటే ఫోన్ లక్కున్న ఎమ్మెల్యే పిఏ, గ్రామస్తులతో ఎస్ఐ పవన్ కుమార్ వాగ్వాదం. ఎస్ఐ దౌర్జన్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు. ఇగో రాష్ట్ర డీజీపీ సార్, డీజీపీ గారు, ఎస్పీలు ఏడున్నారండి మీరందరూ? మీరు ఒంటి మీద యూనిఫామ్ ఇచ్చింది పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షకులననా లేదా ప్రజలనే శిక్షించమనా? అరే వీళ్ళందరూ ఉద్యోగం వేసుకున్నంత మాత్రాన, వీళ్ళ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనం రా అయ్యా, మన రక్షకులాలు, మనకు రక్షకులాలు. ఎవ్వడికి భయపడాల అవసరం లేదు. ఎన్ని రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాడో ఓపెన్ చేయమని చెప్పుర్రి. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా, తాడోపేడో. నేను ఆల్రెడీ సముద్రంలో మునిగిపోయి ఉన్నా ఈ కేసులు, ఈ పంచాయతీలలో. ఇగో ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, నేను మళ్ళీ చెప్తున్నా, 9908572666. ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన ఏమీ కాదు. మన చేతిలో రాజ్యాంగం ఉన్నది, మనం చదువుకున్నాం. ఎట్లా ఓపెన్ చేస్తాడో ఏం చేస్తాడో చూడుర్రి. నేనేమంటున్నా అంటే ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నా, ఈ ఎస్ఐ పవన్ కుమార్ ఎట్లయితే మాట్లాడిండో, ఈ ఎస్ఐ పవన్ కుమార్ ఎట్లయితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అన్నాడో, ఆ ఆధారాలను తీసుకొని అక్కడ ఆ సిపి గారికి మొత్తం చూపెట్టరు. సిపి గారు చర్యలు తీసుకోకపోతే పూర్తి స్థాయిలో డీజీపీ గారు కూడా చర్యలు తీసుకోకపోతే మనం ఏది సెంట్రల్ కేంద్రం, మన మానవ హక్కులకు భంగం వాటిల్లింది, మానవ హక్కుల కమిషను, ఎస్సీ ఎస్టీ కమిషన్, అన్ని కమిషన్ల దగ్గరికి పోదాం, మన బాధను వెళ్ళబోసుకుందాం. అంటే ఇప్పుడు ఒంటి మీద యూనిఫామ్ ఉంటే ఎస్ఐ అయినంత మాత్రాన రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. హౌ డేర్ యూ? ఏం ధైర్యమా నీకు?
అంటే ఎస్ఐ అనే ధైర్యమా? అంటే ప్రజలంటే భయం లేదా? ప్రజలంటే గౌరవం లేదా? ప్రజల మీద నీకు ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి నిన్ను పూర్తి స్థాయిలో కూడా ఎస్ఐగా మండల ప్రజలందరూ కూడా గౌరవిస్తే నువ్వు పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్తావు? వాళ్ళ మీదనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటావా? ఎవరిని చూసుకొని ఇది ఏం చూసుకొని అంటున్నా. యశస్విని రెడ్డి వాళ్ళ ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్త అధికారిక కార్యక్రమాల్లో ఎట్లా పాల్గొంటుంది అడగపోయినావు? దాంతోపాటు ఆ క్రీడా ప్రాంగణంలో భవనాన్ని నిర్మాణానికి వచ్చింది కదా, ఆ అభివృద్ధి పనులకు అక్కడ స్థానికులు కంపల్సరీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ అభ్యంతరాలు చెప్తారు, వాళ్ళ హక్కు అది. వాళ్ళు చెప్తారు, ఇగో ఎవ్వని భయపడ గిట్ల చిల్లర ముచ్చట్లు పెట్టే చెప్పేటోళ్ళకి అస్సలు భయపడకుర్రి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఏమవుతుంది వీళ్ళతోని? మొత్తం కంప్లైంట్ చేయరు ఎక్కడికెక్కడ. వీళ్ళ రాహుల్ గాంధీకి, వీళ్ళ సోనియా గాంధీకి, గవర్నర్కు, మనకు చాలా మంది ఉన్నారు. ఈ దేశానికి రాష్ట్రపతి ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు, హోంమంత్రి ఉన్నాడు, దాంతోపాటు సుప్రీంకోర్టుకు జడ్జిలు ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు, గవర్నర్ వ్యవస్థ ఉన్నది. ఇక్కడ డీజీపీ అనకపోతే సెంట్రల్కి పోదాం, మస్తు ఉన్నాయి. నేను ప్రజలందరికీ చెప్తాను, మీ ప్రజల తెరువు ఎవరైనా వస్తే తిరగబడండి, భయపడే సమస్య లేదు. ఎట్లా అంటాడండి, హౌ డేర్ యూ అండి? ఏం చదువుకున్నాడు ఈయన? ఆయనకంటే ఎక్కువ చదువుకున్నారు ఉన్నారు ఆడ యువత. పిహెచ్డీలు కంప్లీట్ అయిన 4 పోరగాళ్ళు ఉంటారు, పీజీలు అయిపోయిన వాళ్ళు ఉంటారు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఉంటారు. అరే చదువు రాకున్న వాళ్ళు అభ్యంతరం చెప్తారు. ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా భవన నిర్మాణం చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు నడి రోడ్డు ఉన్నది, రోడ్డు మీద వచ్చేసి నేను బిల్డింగ్ కడతా, లాట్రూమ్ బాత్రూమ్ కడతానా, లేకపోతే అక్కడ నేను ఒక విల్లా కడతా, ఫామ్ హౌస్ కట్టుకుంటా, లేకపోతే నేను అక్కడ కార్ పార్కింగ్ చేసుకుంటా, లేదు నేను అక్కడ బెడ్షీట్ వేసుకొని పండుకుంటా అంటే ఊకుంటారా? ఈ క్రీడా ప్రాంగణంలో భవనం కడితే మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళేదో వాళ్ళ బాధలు చెప్పుకుంటే, ఈ నచ్చి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాయి. ఎమ్మెల్యే ఏం చేసింది? ఎమ్మెల్యే ఏం చెప్పింది, ఏం చేసింది? 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అమలు చేసింది అట్నా? మా పిల్లగారు మా జర్నలిస్టుల మీద అడ్డగోలుగా కేసులు పెడుతుందట ఏమన్నా మాట్లాడితే. ఇంకెన్ని రోజులు? ఈ ఎస్ఐ మీద రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకోకపోతే నేను డీజీపీనే అడుగుతా, మళ్ళీ కింది స్థాయి వ్యవస్థ నాకు సంబంధంలే. ఈ రాష్ట్ర డీజీపీ కనుక ఈయన మీద చర్యలు తీసుకొని ఈయన సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఈయన హెడ్ క్వార్టర్కి అటాచ్ చేస్తారా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారా? గిట్ల ఎమ్మెల్యే కోసం ఊడిగం చేసేటోళ్ళు మాకెందుకండి? ప్రజల కోసం పనిచేయరు, శబాష్ అంట. ఇదే పవన్ కుమార్ ప్రజల కోసం పనిచేస్తే శబాష్ అయ్యా అంట. కానీ నేను రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటామండి మేము? రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటా అంటున్నా. ప్రజల కోసం పనిచేసే ఏ పోలీస్ అధికారైనా సెల్యూట్ చేసుకునే విధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. నేను చూసిన ఇప్పుడు ఇక్కడనే ఉన్నారా, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సిఐలు కానీ ఎస్ఐలు కానీ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంత మంచిగా పనిచేస్తారు వాళ్ళు, ప్రజల కోసం పనిచేస్తారు. గసంటోళ్ళను వదిలేసి ప్రజల కోసం పనిచేసే ప్రజల కోసం పనిచేసే పోలీస్ వ్యవస్థలో చాలామంది ఉన్నారు. గిట్లా ప్రజలకు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే ఓపెన్ చేయమన్నారు, ఓపెన్ చేసి రమ్మని చెప్పుర్రి. తర్వాత నేనేం హైకోర్టు నుండి డైరెక్ట్ నోటీసులు ఇప్పిస్తా. ఎట్లా అంటాడో ఏం కథ నేను చెప్తున్నా కదా. మీరు ఆడ ఎర్రబెల్లి దయాకర్రావు ఉంటాడు, ఆయన కన్సల్ట్ కాండి. అక్కడ మీకు వరంగల్ లీగల్ టీం ఉంటుంది, వాళ్ళ దగ్గర పోర్రి. వరంగల్ సిపి దగ్గర పోర్రి. ఈ ముచ్చట్లకి తెలంగాణలో నడవై పోరాటం చేసి తెచ్చుకున్న ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే గడ్డ, ఈ గడ్డ మీద బెదిరిస్తాం, రౌడీ షీటర్ పెడతాం, లోపలెత్తాం, కేసులు పెడతాం. గిట్లా ప్రజలు ఊసిపోయిన ఇంటికతో సమానం అంటారు. ఎవరిని పట్టించుకోరు. ప్రజలు దేవుళ్ళతో సమానం. తల రాత మార్చేది ఓటు హక్కుతోని ఇక్కడ ప్రభుత్వాన్ని చేంజ్ చేసేది ప్రజలు. అసలే ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు చీతూ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బాగా మండుతున్నారు. ఏది దెబ్బ తాకితే దాని మీద కారం ఎత్తే బాగా ఎట్లా మడతావు అట్లున్న పరిస్థితులు ఉన్నాయి. ఏందండి పంచాయతీ? ఎందుకంటే ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయమని చెప్పారు. ఒక్క రౌడీ షీట్ ఓపెన్ చేయమన్నారు. తర్వాత సినిమా నేను చూపెడతాను. మా తెలంగాణ బిడ్డల జోలికి, మా తెలంగాణ ప్రాంత ప్రజల జోలికి అత్తుకోను. అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, కేఎఫ్ఆల్ పార్టీ, ఏ పార్టీ అయినా తెలంగాణ ప్రాంతంలో ఇక్కడి ప్రజల జోలికి ఎమ్మెల్యే వచ్చినా, ఎస్ఐలు వచ్చినా, ఎవరు వచ్చినా అస్సలు వదిలిపెట్టా. నేను చెప్తున్నా కదా, బాధ్యతగా చెప్తున్నా. మా ప్రజలకు ఎవరైతే రక్షణ నిలవ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తే శబాష్ అంట, షెడి చేస్తే శబాష్ అనా, షెడి చేస్తే ఇగో గీ లంగ పని అవుతుంది చూసుకో రేవంత్ రెడ్డి అంట. అంతే, అంతకుమించి ఏముంటుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, వాళ్ళ భయాలకు వీళ్లకు మనం భయపడాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మనం కొట్లాడి తెచ్చుకుంటున్న రాష్ట్రం. ఎవరికో భయపడి ఏదో చేయడానికి రాలే. నేనేమంటున్నానంటే ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్, ఇక్కడ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ చెప్పుర్రి.
దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు అసలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటిది అనేది వైఆర్టీవీ ఎప్పటికప్పుడు చెప్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకటే మాట, ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం ప్రశ్నించే ఏకైక ఛానల్ మన వైఆర్టీవీ. బయటకోటి చెప్పి లోపటోటి ఉండే కథ కాదు, ఉన్న ముచ్చట ఓపెన్గా చెప్తాం, డైరెక్ట్గా ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన నిల్చుంటాం.